హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా కారు కానీ లేదంటే ఒక బైక్ కానీ ఒక స్కూటీ కానీ ఏదైనా వెహికల్ తీసుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించండి, మీకు డబ్బులు చాలా బాగా సేవ్ అవుతాయి. రెండు టిప్స్ అండి, మీకు నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు. అందరిలా 2 టిప్స్ పాటించండి, మీకు డబ్బులు చాలా సేవ్ అవుతాయి. మీకు ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా వెహికల్ కొనాలనుకున్నప్పుడు షోరూమ్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హీరో హోండా బండి కొనాలనుకుంటున్నారు, లేదంటే పల్సర్ కొనాలనుకుంటున్నారు. పల్సర్ షోరూమ్స్కి వైజాగ్లో కొనాలనుకుంటున్నారు, లేదంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో కొనాలనుకుంటే హైదరాబాద్లో నియర్ బై ఎన్ని షోరూమ్లు ఉన్నాయి చూడండి మీ దగ్గరలో. ఆ షోరూమ్స్లో ఒక షోరూమ్కి మినిమం 10,000 రూపీస్ నుంచి 15,000 వరకు వేరియేషన్ ఉంటుందండి ఆన్ రోడ్ ప్రైస్ అనేది. ఎందుకంటే ఒక్కో షోరూమ్ కూడా కొన్ని షోరూమ్స్ వాళ్ళు కూపన్స్ కానీ ఆఫర్స్ కానీ ఇస్తుంటారు. మనం ఒక షోరూమే ఇంటి పక్కనే ఉంది లేదంటే దగ్గరలో ఉందని ఒక షోరూమ్నే ఫిక్స్ అయిపోతాం. అప్ టు 10 km వరకు మీరు ట్రావెల్ చేయండి, చూడండి, ఒక 4-5 షోరూమ్స్ విజిట్ చేయండి. మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఒక 10 షోరూమ్కైనా వెళ్ళండి. ప్రతి షోరూమ్కి వెళ్ళి ఒక కొటేషన్ తీసుకోండి. ఏంటంటే ఎంతెంత ప్రైస్ ఆన్ రోడ్ ఎంత పడుతుంది ఓవరాల్గా, ఇంకా ఎడిషనల్ యాక్సరీస్కి ఏమైనా ఛార్జ్ చేస్తున్నారేమో అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకోండి. ఈ షోరూమ్కి ఈరోజు వెళ్ళారు, ఈరోజు ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఫ్రీ టైంలో ఇంకో షోరూమ్కి వెళ్ళండి. అలా 2-3 డేస్ షోరూమ్స్ విజిట్ చేసి ఇదంతా ఒక రిపోర్ట్ ఒక పక్కన పెట్టండి. పక్కన పెట్టినాక మీకు ఏదైతే పర్ఫెక్ట్గా ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకొని మీకు ఏది తక్కువ ప్రైస్ వస్తుందో మీ అన్ని షోరూమ్స్లో, మీ 4-5 నుంచి 10 షోరూమ్స్కి వెళ్ళారు కదా, ఏ షోరూంలో తక్కువ ప్రైస్ వస్తుందో అక్కడే మీరు కొనుక్కోండి. ఇంకా అక్కడ సర్వీసింగ్ కూడా ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఆన్లైన్లో ఎంక్వైరీ చేయండి, బయట వాళ్ళు కూడా కొనుక్కోండి. అది కూడా ఒక రకమైన ఇంపార్టెంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈఎంఐలో తీసుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్నా. చాలా మంది ఏంటంటే ఈఎంఐలో బైక్స్ తీసుకున్నప్పుడు ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంబంధించినవి, బ్యాంకింగ్ సంబంధం లేకుండా ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి. వాళ్ళ దగ్గర వడ్డీలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, అప్ టు 25-30% వరకు కూడా ఉంటాయి. మనకి రివీల్ చేయరు. మీరు అడగండి, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత పడుతుందని పర్సంటేజెస్లో అడగండి, దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12% ఇంట్రెస్ట్ పడింది అనుకోండి, డివైడెడ్ బై 12 చేయండి, అంటే 1% పడుతుంది, అంటే 1 రూపీ పడుతుంది, 1 రూపీ ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకోండి. మీరు ఈ విధంగా మీరు బండి కొనేటప్పుడు ఎన్బిఎఫ్సిస్ కన్నా బ్యాంకింగ్ వాళ్ళని ఆశ్రయించండి. హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బిఎస్ కానీ, లేదంటే యాక్సిస్ బ్యాంకులు కానీ, వీటిలో 10% వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు కూడా నో కాస్ట్ ఈఎంఐస్ కూడా కొన్ని సార్లు ఆఫర్స్ లో, దివాళీ, దసరా, పొంగల్ వంటి ఆఫర్స్ లో నో కాస్ట్ ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్ లేకుండా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇయర్లీ 1 or 2 అని. ఆ టైంలో మిగతా టైంలో కూడా మీకు ఇంట్రెస్ట్ తక్కువ పర్సెంట్ ఉంటుంది. బయట ప్రైవేట్న తీసుకుంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది ఈఎంఐలో తీసుకునే వాళ్ళకి. అంటే ఎంప్లాయీస్కి కానీ, డైలీ వేజ్ వర్కర్స్కి కానీ, లేదంటే చిన్న పని చేసుకున్న వాళ్ళకి కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ కొంచెం బడ్డెన్ అవుతుంది. అందుకే మీరు తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని ఈ ఈఎంఐ ఎంత పడుతుందో, మీ స్థాయికి తగ్గ ఈఎంఐ కాదో చెక్ చేసుకుని అప్పుడు మీరు డిసైడ్ కండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మనీ సేవింగ్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. థ్యాంక్ యూ.